సో ఇప్పుడు ఈ విత్తనం అంటే మనకు నవధాన్యవారి 645 విత్తనం వేసిన శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. సో ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి రైతు మాటలను తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఏ ఊరన్నా మీది? అది బొల్లవరం గ్రామము, నందిగుట్టు మండలం, నంద్యాల డిస్ట్రిక్ట్, నంద్యాల జిల్లా. సో మీరు నవధాన్యవారి 645 విత్తనం వేసినారు. సో ఇప్పుడైతే మనకు కటింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి మీ మాటలు రైతులకు అయితే చెప్పండి. ఇది మాకు రెండో కొత్త. ఫస్ట్ కొత్త మాకు 20 మళ్ళీ అయింది. 20 మళ్ళీ అయింది. ఈ పది రెండో కొత్తకు సుమారుగా 150 మూడు కావచ్చు. కాయ కూడా బాగా సాగింది. దాంతో పాటు కాయ కూడా మందంగానే ఒకటే లెవెల్ ఉంది. కాయలు ఒకసారి చూపారు. కాయలు కూడా చాలా బాగున్నాయి. కాయలు మందంగా పొడుగుగా బాగున్నాయి. తెగులు గానీ వైరస్ లేకుండా చెట్టు బాగుంది. మనకు వైరస్ లేకుండా తెగులు లేకుండా వర్షం ఎక్కువైనా గానీ ఏం కాలే. వర్షం ఎక్కువైనా మనకు కాయ అనేది డ్యామేజ్ కాలే. విత్తనం అయితే బ్రహ్మాండంగా ఉంది. మనకు ఈ వైరస్ గానీ ముడత గానీ ఎక్కడైనా ఎక్కర్లేదు. పక్కన ఏ రకాలు వేసినా మీకు ఐడియా ప్రకారం ఉంటుందా? పక్కన ఏ రకాలు అమృత వేసినారు. తెగులు వస్తున్నాయి. మన దానికైతే ఇది నవధాన్య సీడ్స్కి చూపిలే లైట్ గా. పక్కన వేరే రకాలు వేసినా దాంతో పోలిస్తే ఇది తెగులను బాగా తట్టుకుంటుంది. కాయ కలర్ గానీ పొడవు గానీ బాగుంది. సో ఇప్పుడు దీని కొన్ని వ్యాపారస్తులు దీన్ని చూస్తే ఏమంటారు? బాగుంది అంటున్నారు. బాగుంది తీసుకుందాము. బాగుంది అంటారు.